ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. జూన్ మాసమంతా యేసు ప్రభువారు తన రెక్కల క్రింద మనందరినీ భద్రపరిచి కాపాడి ఉన్నారు. జూలై మాసంలోనికి మనం అడుగుపెట్టి ఉంటుండగా ఈ జూలై మాసపు వాగ్దాన సందేశముగా యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనములో, భయపడకము, నేను నీతో ఉన్నాను అనే వాగ్దానాన్ని దేవుడు మన పట్ల నెరవేర్చునుగాక. భయపడకము, ఈ మాట బైబిల్ గ్రంథంలో 365 సార్లు రాయబడింది. ప్రతిదినం మానవుడు ఆర్థిక విషయాల్లోనూ, ఆరోగ్య విషయాల్లోనూ, కుటుంబ విషయాల్లోనూ, ఉద్యోగ విషయాల్లోనూ, బిడ్డల విషయాల్లోనూ భయపడుతూనే ఉన్నాడు. సమస్త మానవాళి మరణం అనే భయంతో కూడా ఉంది. సమస్త మానవాళి భయాల నుండి విడుదల అనుగ్రహించడానికి యేసు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చారు. ప్రతి మానవుని యొక్క భయాందాల నుంచి విడుదలిచ్చారు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందును విశ్వసిస్తే భయాల నుంచి మనం రక్షింపబడతాం. మరణ భయాల నుంచి రక్షింపబడతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15లో చెప్పిన రీతిగా మరణ భయం చేత దాస్యత్వమునకు లోబడుచున్న వారిని విడిపించుటకు యేసుక్రీస్తు వారు రక్తమాంసాలు కలిగిన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. సమస్త మానవాళి పాప పరిహారార్థంగా సిలువ మానుపై మరణించి మరణపు ముళ్ళను విరిచి, మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అంటూ మరణాన్ని జయించి పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు వారు ఈ జూలై మాసంలో మనకిస్తున్నటువంటి వాగ్దానం, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు సహాయం చేస్తానని. సహోదరుడా, ఈ లోకంలో మనుషుని యొక్క సహాయము వ్యర్థము. తల్లిదండ్రుల సహాయం మానవునికి కొద్ది కాలం మాత్రమే. బిడ్డల సహాయం తల్లిదండ్రులకు కొద్ది కాలం మాత్రమే. భర్త యొక్క తోడు భార్యకు కొద్ది కాలం మాత్రమే. భార్య యొక్క తోడు భర్తకు కొద్ది కాలం మాత్రమే. సదాకాలం నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగినటువంటి దేవుడు. వాగ్దానం చేసి నెరవేర్చకుండా ఉండుటకు, మాట తప్పుటకు ఆయన నరుడు కాదు. సదాకాలం మనకు తోడుగా ఉండి భూమి మీద జీవించినంత కాలము మనకి అన్ని విషయాల్లో సహాయకుడిగా సహాయం చేస్తూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కూడా పరలోక రాజ్యంలో మనకు తోడుగా ఉండి మన పక్షాన వాద్యమాడువాడు యేసు ప్రభు వారు. ఈ జూలై మాసంలో ఏ భయాందోళనలతో నువ్వు ఉన్నావో ఆ భయాందోళన వైపు చూడక భయాల నుంచి విడుదల దయచేయగలిగినటువంటి యేసు వైపు చూడు. ప్రియ సహోదరుడా, ప్రభు నామమందు విశ్వాసముంచు. ప్రభు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. భయాందోళన నుంచి విడుదల పొందుతాం. ఈ లోకంలో కలిగేటువంటి ప్రతి ఒక్క శ్రమ నుంచి మనం విడుదల పొందుతాం. ఈ జూలై మాసంలో యేసు ప్రభు వారు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానము, భయపడకము, నేను నీకు తోడుగా ఉంటాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీతి అను నా దక్షిణ హస్తము చేత నేను నిన్ను పట్టుకొని నడిపించదునని. ఇటు వాగ్దానాన్ని ఈ జూలై మాసంలో మనందరి పట్ల దేవుడు నెరవేర్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.